ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ కోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మరో విడత ప్రత్యేక శిబిరాలు నిర్వహించబోతోంది. ఈ ఆధార్ క్యాంపులు ఈ నెల 5వ తేదీ ఆరంభం కానున్నాయి. 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. నవంబర్, డిసెంబర్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు జరిగాయి. అయినప్పటికీ ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోని పిల్లల సంఖ్య లక్షల్లో ఉంటోంది. మొత్తం 16.51 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఇప్పటి వరకు 5.94 లక్షలు పూర్తయ్యాయి. ఇంకా 10.57 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. వారి ఆధార్ కార్డులు అప్డేట్ కాలేదు. దీంతో మరో విడత తమ పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ కోసం తల్లిదండ్రులకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. వారందరూ కూడా తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కార్డు ఇన్యాక్టివ్ అవుతుంది. 5 నుంచి 17 సంవత్సరాల లోపు తమ పిల్లల బయోమెట్రిక్, ఇతర వివరాలను ఈ క్యాంపుల ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. 15 నుంచి 17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలి. బయోమెట్రిక్ అప్డేట్ లేకపోతే నీట్, జేఈఈ వంటి పరీక్షలకు అనుమతి లభించదు. విద్యార్థులు తమ సమీప పాఠశాల, జూనియర్ కాలేజీలో జరిగే ఆధార్ స్పెషల్ క్యాంప్కు హాజరు కావాలి. పాఠశాలలు, కాలేజీ సిబ్బంది ఈ విషయంపై విద్యార్థులను అవగాహన కల్పించాలి. వారికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఈ క్యాంపుల సమయంలో నియమిత సిబ్బందిని ఇతర పనులకు నియమించకూడదు. ఆధార్ అప్డేట్ ఉచితం. ఎటువంటి ఫీజు కూడా చెల్లించక్కర్లేదు. ఈ క్యాంపుల్లో ఫింగర్ ప్రింట్, ఐరిస్ అప్డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డులో పేరులో ఏదైనా తప్పులుంటే దానిని సరి చేసుకోవచ్చు. దీనికోసం బర్త్ సర్టిఫికెట్ను ప్రూఫ్గా చూపించాల్సి ఉంటుంది. లేదా స్కూల్ రికార్డులో ఎలా ఉందో అలా పేరును సరిచేసుకోవచ్చు. అడ్రస్లో ఏవైనా మార్పులుంటే దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు.